నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। ఏఐసీసీ పీసీసీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం జగదంబ సెంటర్ తెలంగాణ మాత విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు మరియు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల ఆధ్వర్యంలో భారీ నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంటులో భద్రతా వైఫల్యం వల్లే దుండగులు చొరబడి పొగ బాంబులను వదిలిన విషయంలో పార్లమెంట్లో విపక్షాలు ఎంపీలు సమగ్ర దర్యాప్తు చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ఎంపీలను ప్రతిరోజు సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ పార్లమెంటులో కూడా ప్రజాస్వామ్యాన్ని కూనిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈరోజు ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఈ రోజున భారీగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది। మొన్న పార్లమెంట్ భవనం మీద జరిగినటువంటి అటాక్ సంబంధించి ఈ రోజున దాన్ని ప్రశ్నించినందుకు 143 మంది ఎంపీలని బహిష్కరించి ఇండియా కూటమికి సంబంధించినటువంటి 143 మంది ఎంపీలని నానా ఇబ్బందులకు గురి చేసి పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఏదైతే మన జరిగినటువంటి సంఘటన మీద ఈ 143 మంది ఎంపీలు ప్రశ్నిస్తే దానికి సమాధానం పీఎం గారు కానీ అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారు కానీ దానికి జవాబు ఇవ్వకుండా మరి వీళ్ళని బహిష్కరించి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు। ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం లేనటువంటి పరిస్థితి। మరి వీటన్నిటి మీద నిలదీసి అడిగినందుకు ఇట్లా ఎంపీలని బహిష్కరించడం జరుగుతూ ఉంది। దీన్ని ఇప్పటికైనా మానుకొని మోడీ గారు కానీ రక్షణ శాఖ మంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ ఇప్పటికైనా దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది। లేని వేళ ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున భారీగా తరలి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। జై కాంగ్రెస్। ఈరోజు ఏదైతే మరి పార్లమెంటు సభ్యులు మరి 143 మందిని యొక్క బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన దాని గురించి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో మరి అదేవిధంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇల్లందులో జగదంబ సెంటర్లో కూడా మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। మరి ఏదైతే ఈ 143 మంది ఎంపీలు ఉన్నారో మరి వెంటనే వారు పార్లమెంట్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం। మరి ఏదేమైనా మరి మోడీ ఇవాళ అన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయటం జరిగింది। మరి అందరికీ తెలియంది కాదు, ఆనాడు నల్లధనం తీస్తానన్నాడు, మరి ఇవాళ అందరికి కూడా మహిళలను కూడా మోసం చేసి మరి అకౌంట్లో కూడా ప్రీ అకౌంట్లో డబ్బులు వేస్తానని కూడా అది కూడా మోసం చేయడం జరిగింది। మరి అదేవిధంగా ఏదైతే డీజిల్, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకులు అన్ని కూడా పెంచి ఈ ప్రజల మీద భారం మోసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం। ఏదైనా బీజేపీ ప్రభుత్వం ఈ రానున్న ఈ 2 నెలల పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు। బీజేపీ ఖచ్చితంగా మోడీని గద్దె దింపడానికి కూడా రెడీగా ఉన్నారనే సంగతి బీజేపీ ప్రభుత్వం మర్చిపోవద్దని, ఏదేమైనా ఇలా పార్లమెంటులో మరి ఈ పార్లమెంట్కే రక్షణ లేనటువంటి ఈ యొక్క బీజేపీ మోడీ మరి ఈ ప్రజల్ని ఏం కాపాడుతాడని కాంగ్రెస్ పార్టీగా మేము ఆయన హెచ్చరిస్తున్నాం। ఏదేమైనా ఖచ్చితంగా ఈ రానున్న 2 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగబోతుంది। అందరికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి, రైతులకి, బీద ప్రజలకి అందరికి కూడా ఏదేమైనా
ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పేదలకి న్యాయం జరిగిద్ది అనేది మరి అందరికీ తెలుసు. ఈనాడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా ఏదైతే మేము పథకాలు చెప్పేట్టిందో సోనియా గాంధీ గారు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ఉన్నాయో అవి కూడా ఇలా ప్రజలకి అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 3-4 పథకాలు అందించడం జరిగింది. రానున్న ఇంకా ఒక 100 రోజుల్లో మొత్తం కూడా అన్ని పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలు జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో దించారు ఒక కేసీఆర్ ప్రభుత్వాన్ని, రేపు మోడీ ప్రభుత్వాన్ని కూడా ఈ 2-3 నెలల ఖచ్చితంగా గద్దె దింపడానికి ఈ రాష్ట్ర ప్రజలు, కేంద్రం కానీ రాష్ట్ర ప్రజలు కూడా రెడీ ఉన్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.